ఇప్పటిదాకా మనము నా ఛానల్లో టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి లాజికల్ వీడియోలను నేను చేయడం జరిగింది. అంటే క్వశ్చన్ను చదివి డైరెక్ట్ ఆన్సర్ను టిక్ చేసుకునే విధంగా నేను లాజిక్స్ చెప్పడం జరిగింది. సో అవి ఇంకా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్ ప్రకారం అన్ని టాపిక్స్ మీద వీడియో అయిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ కొత్తగా ఏం స్టార్ట్ చేశానంటే వాటిని మళ్ళీ రివైండ్ చేసుకుంటూ గ్రాండ్ టెస్ట్లను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ గ్రాండ్ టెస్ట్. సో నేను ప్రతి క్వశ్చన్ను చదువుతూ ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ను కూడా వివరించుకుంటూ వెళ్తాను. అది ఎందుకు ఆ ఆన్సర్ కరెక్ట్ అనేది కూడా వివరించుకుంటూ వెళ్తాను కాబట్టి జాగ్రత్తగా చివరి దాకా చూడగలరు. రైట్. సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. సో ఒక్కొక్క సెంటెన్స్ చూద్దాం. అందులో మిస్టేక్ ఏంటిది అంటే చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటే ఒకటే కరెక్ట్ ఉంటుంది, మిగిలిన 3 ఆప్షన్స్ అనేటువంటివి రాంగ్ ఉంటాయి. రైట్. ఒకసారి చూద్దాం. హీ డిడ్ నాట్ న్యూ ద ఆన్సర్. సో ఇందులో ఉన్నటువంటి రాంగ్ ఏంటిదంటే న్యూ. గమనించండి, ఇక్కడ ఆల్రెడీ డిడ్ ఉపయోగించేసినప్పుడు ఇక్కడ మళ్ళీ V2ను ఉపయోగించకూడదు కాబట్టి ఇది ఇందులో ఉన్నటువంటిది. సో ఇది మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. హీ డస్ నాట్ నో ద ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆప్షనే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించాడు, ఇక్కడ కూడా ప్రజెంట్ టెన్సే ఉపయోగించాడు. నెక్స్ట్ హీ డు నాట్ నో ద ఆన్సర్. హీ కాబట్టి హీ తర్వాత ఏమొస్తుందంటే డస్ అనేటువంటిది వస్తుంది. ఈ డస్ అనేటువంటిది ఒక హీకే కాదు, హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇంకేదైనా నేమ్ ఉన్నప్పుడు వాటికి ఏమొస్తుందంటే మనము డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. సో ఇక్కడ డూ ఉపయోగించడం రాంగ్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ హీ నాట్ నోస్ ద ఆన్సర్. అసలు ఇలా ఉండదు కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అంటే కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ డస్ నాట్ నో ద ఆన్సర్. సో అది దాని వెనకాల ఉన్నటువంటి ట్రిక్. సో ఇంకోటి గమనించండి. ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్. సో ఆల్రెడీ నేను మీకు క్లూ చెప్పి పెట్టాను కదా. ఏం క్లూ చెప్పి పెట్టాను? ఎల్వై కనుక లాస్ట్కు ఉంటే అది ఏమవుతుందని చెప్పాను నేను? యాడ్వర్బ్ అవుతుందని చెప్పాను. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఇగో ఇక్కడ క్లూలో కూడా రాశాను చూడండి. ఎల్వై ఎండింగ్ వర్డ్స్ ఆర్ ఏమవుతాయి? అవి యాడ్వర్బ్స్ అవుతాయి. సో ఇది ఈజీ. రైట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. ఇక్కడ ఇచ్చిన వాటికి కరెక్ట్ ప్యాసివైజ్ను చూస్ చేయమంటున్నాడు. సో ఒకసారి దే ఆర్ పెయింటింగ్ ద హౌస్. దే ఆర్ పెయింటింగ్ ద హౌస్. సో గమనించండి, మనకున్నటువంటి లాజిక్ ఏంటిది అంటే ఇక్కడ మనకున్నటువంటి లాజిక్ ఏంటిదని చెప్పుకున్నాం మనము అంటే ఆర్ వచ్చేసి మనకున్న లాజిక్. ఆర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్యాసివైజ్లో ఏమవుతుందంటే ఆర్ కనుక క్వశ్చన్లో ఉంటే ప్యాసివైజ్లో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ఉంటుందని చెప్పుకున్నాం మనం. రైట్. ఎందుకంటే ఇక్కడ ఇంగ్ ఫామ్కు ఇంగ్ ఫామ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా మనం వెతకాలి. ద హౌస్ ఈజ్ పెయింటింగ్. ద హౌస్ ఈజ్ పెయింటింగ్ ఉన్నది. ద హౌస్ వాజ్ పెయింటెడ్. నెక్స్ట్ ద హౌస్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్. ద హౌస్ హ్యాస్ పెయింటెడ్. సో యామ్, ఈజ్, ఆర్ ఉన్నప్పుడు ఇవి ఉన్నప్పుడు మనం ఏ లాజిక్ వెతకాలి? బీయింగ్ ఎక్కడుందో చూసుకోవాలి. సో బీయింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది అంటే ఇక్కడ సి. గమనించండి. సో ఇక్కడ బీయింగ్ ఎక్కడుంది మనకు? ఓకే, గమనించండి. బీయింగ్ అనేటువంటిది మనకు ఇగో ఇక్కడ ఉన్నది. రైట్. సో ఇది అనమాట. సో బీయింగ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు. క్వశ్చన్లో గనక యామ్, ఈజ్, ఆర్ గనక ఉంటే తర్వాత ఇంగ్ ఫామ్ గనక ఉన్నట్లయితే అప్పుడు బీయింగ్, బిఈఐఎన్జి బీయింగ్ ఉన్నటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఉంది అది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్.
కరెక్ట్ ప్రిపోజిషన్ను చూస్ చేయమన్నాడు. ఆల్రెడీ మనము మాట్లాడుకున్నాము, ఇది ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. బిఏడి బ్యాడ్ కానీ అదేవిధంగా జీఓఓడి గుడ్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. హీ ఈజ్ బ్యాడ్ డాష్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ బ్యాడ్ ఇన్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ గుడ్ బ్యాడ్ ఎట్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ బ్యాడ్ ఆన్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ బ్యాడ్ విత్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుందంటే ఏటీ ఎట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాము, జీఓఓడి గుడ్ కానీ బిఏడి బ్యాడ్ కానీ ఉన్నప్పుడు ఫిక్స్డ్ ప్రిపోజిషన్గా ఏమొస్తుందని నేర్చుకున్నాము మనము, ఏటీ ఎట్ అనేటువంటిది వస్తుందని నేర్చుకున్నాము. సో అటువంటి లాజిక్స్ వీడియోలు కనుక మీరు చూడకపోతే నా ఛానల్లో కంప్లీట్గా ప్లేలిస్టే కలవు. సో వాటిని చూడగలరు. చూస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇప్పుడు ఆన్సరు అంటే ఎట్ ఉన్నటువంటిది, అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ గమనించండి, ప్రతిరోజు 1 లేదా 2 గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా వాటిని చూడగలరు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ది టెన్స్. టెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. రైట్. కొన్ని కొత్త బిట్లు కూడా యాడ్ చేశాను నేను. రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటిదంటే షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్. షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్. సో పాస్ట్ టెన్సా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సా? గమనించండి, ఇక్కడ పాస్ట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ప్రజెంట్ కంటిన్యూస్ అయితే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి. రైట్. ప్లస్ V1 ఇంగ్ ఫామ్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాస్ ఆర్ హ్యావ్ ఉంటుంది, ప్లస్ V3 ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, ఆ విధంగానే ఉంది కదా. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఏ టెన్స్ అవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. కరెక్ట్ ఆర్టికల్ను చూస్ చేయమని చెప్తున్నాడు. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి బిట్టే. గమనించండి, డాష్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటిది? హానెస్ట్, HONEST. సో ఇక్కడ గమనించండి, హెచ్ అనేటువంటిది ఏమని చెప్పుకున్నాము? సైలెంట్ లెటర్. సో దేనితో స్టార్ట్ అయింది? ఓవెల్ సౌండ్ తోటి స్టార్ట్ అయింది. ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మరి? యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో అన్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్. రైట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, 1కి 2 సార్లు చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మీరు నా ఛానల్లో ఉన్నటువంటి లాజిక్ వీడియోను చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. రైట్. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్. కరెక్ట్ కంజంక్షన్ను మనము చూస్ చేయమని చెప్తున్నాడు. హీఈస్ పూర్ డాష్ హానెస్ట్. సో ఒక్కొక్కటి అందులో అప్లై చేసుకుంటూ వెళ్ళండి. హీఈస్ పూర్ బట్ హానెస్ట్, హీఈస్ పూర్ సో హానెస్ట్, హీఈస్ పూర్ బికాస్ హానెస్ట్, హీఈస్ పూర్ తో హానెస్ట్. సో ఇక్కడ వచ్చేటువంటి కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటిదంటే బట్ అనేటువంటిది వస్తుంది. రైట్. ఎందుకంటే కాంట్రాస్ట్ ఐడియా. ఓకే. అంటే అతను బీదవాడు అయినప్పటికీ ఏం చెప్తున్నాము? నిజాయితీ పరుడు అని చెప్తున్నాము. సో ఈ విధంగా కాంట్రాస్ట్ ఐడియాస్ కనుక ఉంటే అటువంటి సందర్భంలో మనము బట్ అనేటువంటి కంజంక్షన్ను ఉపయోగించాలి. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? హీఈస్ పూర్ బట్ హానెస్ట్. నెక్స్ట్, తప్పకుండా వీడియో మీద మీ ఒపీనియన్ను రాయగలరు. ఐడెంటిఫై ది కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎటువంటి సెంటెన్స్? ప్లీజ్ ఐడెంటిఫై అని చెప్తున్నాడు. సో ఐడెంటిఫై చేస్తే సెంటెన్స్ చూడండి. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ. ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మీకు చెప్పాను. రైట్. సో ఇక్కడ ఇటువంటి ఏంటిదంటే అవి రిక్వెస్ట్ను కానీ కమాండ్ను కానీ తెలియచేసేటువంటి పదాలు. వీటిలో సబ్జెక్ట్ అనేటువంటిది లోపించి ఉంటుంది. సో గమనించండి, ఇది రిక్వెస్ట్కు సంబంధించింది. ప్లీజ్ హెల్ప్ మీ. సో ఇది సబ్జెక్ట్ లోపించినవి కానీ ఇటువంటి కమాండ్ రిక్వెస్ట్లను కానీ తెలిపే వాటిని ఏమంటాం అంటే ఇంపిరేటివ్ సెంటెన్స్ అని చెప్తాము. సో ఆన్సర్స్ ఒకసారి చూద్దాము. అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అయితే మిగతా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అసర్టివ్ సెంటెన్స్ అంటే
జనరల్ సెంటెన్స్ కామన్గా. అంటే స్ట్రక్చర్ ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేషన్ అంటే క్వశ్చనింగ్ ఉన్నటువంటిది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకాన్ని కానీ సడన్ ఫీలింగ్ను కానీ తెలియజేసేటువంటి సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్ను కానీ రిక్వెస్ట్ను కానీ ఇటువంటివి తెలియజేసేటువంటి. సో వీటిని ఏమంటామంటే సబ్జెక్ట్ లోపించినటువంటి సెంటెన్స్లు అని కూడా మనము చెప్తాము. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ చైల్డ్కు ఫ్లోరల్ ఫామ్ను ఎంపిక చేయమంటున్నాడు. సో చైల్డ్స్, చిల్డ్రన్, చిల్డ్రన్, చైల్డ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మరి అంటే ఆన్సర్ ఏమవుతుంది, చిల్డ్రన్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సో చూస్ ద కరెక్ట్ మోడల్. ఇక్కడ కరెక్ట్ మోడల్ వర్బ్ను చూస్ చేయమంటున్నాడు. హీ డాష్ obey the rules. He dash obey the rules. He dash obey the rules. He might obey the rules. He could obey the rules. He must obey the rules. He may obey the rules. Sorry, you తోటి ఇచ్చింది కదా. You might obey the rules. You could obey the rules. You must obey the rules. You may obey the rules. సో ఇది రూల్స్కు సంబంధించినవి అంటే ఖచ్చితంగా పాటించవలసినవి కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించాలంటే మస్ట్ ఉపయోగించాలి. You must obey the rules. నెక్స్ట్, ఐడెంటిఫై ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎక్కడుంది అనేటువంటిది ఐడెంటిఫై చేయమంటున్నాడు. సబ్జెక్ట్ అంటే ఏంటిది, హూ పర్ఫార్మ్స్ యాక్షన్స్ అంటే పనులు ఎవరైతే చేస్తారో, ఎవరైతే యాక్షన్ను పర్ఫామ్ చేస్తారో వాళ్ళను మనము ఏం చెప్తాము, సబ్జెక్ట్ అని చెప్తాము ఇంగ్లీష్లో. సో ఇందులో చేసేటువంటి వాళ్ళ పేర్లు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా గమనించుకోండి. సబ్జెక్ట్ అంటే దాదాపుగా ఏముంటుంది, నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ ఈ రెండే ఉంటాయి. రైట్, గమనించండి. సో ఇవి రెండు ఉన్నాయే మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ గమనించండి, రవి, రాజు ఆర్ ఫ్రెండ్స్. సో ఇవి రెండే అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, ఫ్రెండ్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఉంది, రవి, రాజు అనేటువంటిది ఏమవుతుంది మనకు సబ్జెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇచ్చినటువంటి సెంటెన్స్కు ఇండైరెక్ట్ స్పీచ్ను చూస్ చేయమంటాడు. హీ సెడ్ ఐఎమ్ టైర్డ్. హీ సెడ్ ఐఎమ్ టైర్డ్. సో దీనికి కరెక్ట్ ఏమొస్తుంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. యామ్ ఉన్నప్పుడు ఏముండాలని నేర్చుకున్నాం మనము, ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ ఉండాలని నేర్చుకున్నాం. రైట్, ఒకసారి గమనించండి. హీ సెడ్ దట్ హీ ఈజ్ టైర్డ్. హీ సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. హీ సేస్ దట్ హీ వాజ్ టైర్డ్. హీ టోల్డ్ దట్ హీ వాజ్ టైర్డ్. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో హీ సెడ్కు సెడే ఉంటుంది. ఓకే, సో గమనించండి, సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, వాజ్ ఉన్నటువంటిది. ఇది ఎందుకు కాదంటే సెడ్ దట్ హీ ఈజ్ టైర్డ్ ఉంది. ఇది ఎందుకు కాదంటే సేస్ ఉన్నది. ఇది ఎందుకు కాదంటే టోల్డ్ ఉన్నది. సో అలా గమనించుకుంటే మనం కరెక్ట్ ఆన్సర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ కంపారిటివ్ డిగ్రీ. కరెక్ట్ కంపారిటివ్ డిగ్రీను చూస్ చేయమని చెప్తున్నాడు. దిస్ బుక్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్. సో మోర్, బెటర్, గుడ్, బెస్ట్, బెటర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బెటర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ బెటర్, గుడ్లకు ఎలా అంటే మోర్, బెటర్ అని ఉండదు. రైట్, గుడ్ మొదటి ఫాము, గుడ్, బెటర్, బెస్ట్. సో ఇక్కడ మనకు ధ్యాన్ ఇచ్చిండు, గమనించండి. ధ్యాన్ ఉంటే మనం ఏం ఉండాలని నేర్చుకున్నాము, ఈఆర్ ఉన్నటువంటిది రైట్ ఆన్సర్ అవుతుందని నేర్చుకున్నాం. ఓకే, సో గమనించండి, ఈఆర్ ఉన్నటువంటిది ఏది, ఇది. సో ఇది లాజిక్. ఈ లాజిక్ ప్రకారమే బిట్ వచ్చింది కాబట్టి ఆ విధంగా చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. కరెక్ట్ స్పెల్లింగ్ని చూజ్ చేయమంటున్నాడు. గమనించండి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన స్పెల్లింగ్లే, కానీ మనం ఏం చేస్తాం, ఫాస్ట్గా అంటే టక్కన పెట్టేస్తాం. ఏది ఈ విధంగా డబల్ ఎల్ ఉన్నది కానీ అలా పెట్టేస్తాం. కానీ ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కదా,
ఎలా ఏదైనా ఓడుకు FULL యాడ్ చేయవలసి వచ్చినప్పుడు ఒక ఎల్ ఎగిరిపోతుంది, FUL మాత్రమే యాడ్ అవుతుందని చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ BEAUTI FULL అని రాయము, రైట్. ఎందుకంటే BEAUTY బ్యూటీ అనేటువంటి పదానికి ఫుల్ FULL ఫుల్ యాడ్ చేసినప్పుడు ఈ లాస్ట్ ఎల్ అనేటువంటిది ఎగిరిపోతుంది, అప్పుడు బ్యూటిఫుల్ సింగిల్ ఎల్ మాత్రమే ఉంటుంది. సో ఇది గమనించండి, ఎక్కడుంది అది, ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నవే, మీకు గుర్తు చేయాలి, మళ్ళీ ఒకసారి చెప్తే ఇంకా మీకు గుర్తుకుంటే అనే ఆలోచనతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. నెక్స్ట్, ఐడెంటిఫై ది క్లాస్ టైప్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఎటువంటిది. I know that he is honest. I know that he is honest. సో ఇక్కడ గమనించండి, క్లాస్ దట్ ఆన్సర్స్ వాట్. ఇక్కడ మనం ఎలా గుర్తుపట్టాలంటే క్లాస్ను, అంటే అది ఏ క్లాస్, నౌన్ క్లాసా, అడ్జెక్టివ్ క్లాసా, యాడ్వర్బ్ క్లాసా అని ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి కంజంక్షన్ ఏంటిది, దట్. ఐ నో దట్, నాకు అది తెలుసు. ఏం తెలుసు, హీఈస్ హానెస్ట్, అతను హానెస్ట్ అని. సో ఈ దట్ ఎవరి గురించి చెప్తుంది, అతను దాని గురించి చెప్తుంది. సో అప్పుడు అది ఏమవుతుందంటే అది నౌన్ క్లాస్ అవుతుంది. అతను అనేటువంటిది నౌన్ ఆర్ ప్రొనౌన్కు సంబంధించింది కాబట్టి నౌన్ క్లాస్ అవుతుంది, సబ్జెక్ట్ గురించి చెప్పేది, రైట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. ఇక్కడ కరెక్ట్ వర్బ్ ఫామ్ను ఉపయోగించాలన్నాడు. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ప్రజెంట్, నైదర్ ఆఫ్ ద బాయ్స్ ప్రజెంట్. మనం గమనించండి, ఇక్కడ బాయ్స్ని తీసుకోవద్దు, ఏదేని తీసుకోవాలి, నైదర్ని తీసుకోవాలి ఈ సెంటెన్స్లో. సో అక్కడ ఏది వస్తుంది, ఆర్, వర్, ఈజ్, హ్యావ్. గమనించండి, నైదర్ తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. నైదర్ తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రజెంట్. నెక్స్ట్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్కు సినోనిమ్ అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం. దీన్నే నానర్థాలు అంటాం, పర్యాయ పదాలు అంటాం సినోనిమ్ని, రైట్. ఒకసారి గమనించండి, కవార్డ్ ఏది మనం బ్రేవ్కు, బ్రేవ్ అంటే ధైర్యవంతుడు, ఫియర్లెస్, వీక్, లేజీ. సో ఇక్కడ కవార్డ్ అంటే పిరికి, అంటే ఇది రాదు. ఫియర్లెస్ అంటే భయం లేకుండా ఉండడం, అంటే ఇది ఓకే. వీక్ అంటే వీక్గా ఉండడం, లేజీ అంటే సోమరి. సో మనకు ఇవేవి మ్యాచ్ కావట్లేదు, ఓన్లీ ఇదొకటే మ్యాచ్ అవుతుంది, కాబట్టి ఫియర్లెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్కు యాంటోనిమ్ ఏంటిది, ఓకే, రైట్. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. సో గమనించండి, ఇంక్రీజ్ అంటే పెరగడం. మనకు యాంటోనిమ్ ఎక్స్పాండ్ అంటే ఎక్కువ ఉన్నదాన్ని, తక్కువ ఉన్నది చూపెట్టాలి మనం ఇందులో. గ్రో, ఇంక్రీజ్ అంటే పెరగడం, గ్రో అంటే కూడా పెరగడం, డెవలప్ అంటే కూడా పెరగడం సూచిస్తుంది. రెడ్యూస్ అనేటువంటిది అలా కాదు కాబట్టి తగ్గడం గురించి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఎక్స్పాండ్, రెడ్యూస్. నెక్స్ట్, ఐడెంటిఫై ది వాయిస్. ఇక్కడ ఇచ్చిన దాన్ని ఏంటిది అనేది చెప్తున్నాడు. యాక్టివైజ్, ప్యాసివైజ్, నెక్స్ట్ కాజటివ్, ఇంపరేటివ్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే బి ఆన్సర్ అవుతుంది, ప్యాసివైజ్ అవుతుంది, రైట్. ఇది ఏమవుతుంది, ప్యాసివైజ్ అవుతుంది. ఎందుకంటే గమనించండి, ఇక్కడ వాజ్ తర్వాత ఏముంది, V3 ఉన్నది. వాజ్ తర్వాత ఏముంది, V3 ఉంది. ఆ విధంగా హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 ఎందులో ఉంటుందంటే మనకు ఓన్లీ ప్యాసివైజ్లోనే ఉంటుంది. కామన్గా హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏముంటుంది, ఇంగ్ ఫామ్ ఉంటుంది, రైట్. కానీ ఇక్కడ ఏముంది, V3 ఉంది, అంటే అది ఏంటిది అవుతుంది, ప్యాసివైజ్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ ఈజ్ ఏ టీచర్. సో దానికి ఒక క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది అంటున్నాడు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, క్వశ్చన్లో నెగటివ్ అంటే నాట్ ఉంటే ఆన్సర్లో ఏం చేయాలన్నాము, నాట్ యాడ్ చేయొద్దని చెప్పాం. క్వశ్చన్లో నాట్ ఉంటే ఇక్కడ యాడ్ చేయాలి,
రైట్. ఇక్కడ ఈజ్ తర్వాత నాట్ ఉందా? లేదు. అంటే నాట్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది ఈజ్ తర్వాత. సో ఇజంట్ షీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈజ్ షీ కాదు, ఎందుకంటే నాట్ ఉండాలని చెప్పుకున్నాం కదా. డస్ అసలు సంబంధం లేదు, వాస్ సంబంధం లేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇజంట్ షీ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్డ్. హీ హ్యాస్ నో ఇన్ దిస్ మ్యాటర్. సో ఇక్కడ కరెక్ట్ వర్డ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. గమనించండి. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్. హీ హ్యాస్ నో ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ మ్యాటర్ అని చెప్పాం. హీ హ్యాస్ నో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మ్యాటర్ అని కూడా చెప్పాం. హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద మ్యాటర్ అనేటువంటిది చెప్తాం. సో కొన్ని సెంటెన్స్లు ఎలా అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అందులో ఫిట్ చేసి చూస్తే మనకు ఆటోమేటిక్గా మన మనసు మనకు చెప్తూనే ఉంటుంది అది కరెక్టా కాదా అనేటువంటిది. సో అలా కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాన్ని గుర్తించమంటున్నాడు. సో ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సిమిలీ, మెటఫర్, పర్సోనిఫికేషన్, హైపర్బోల్. సో అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందంటే సి అవుతుంది, అంటే పర్సోనిఫికేషన్. పర్సోనిఫికేషన్ అంటే ఏదైనా ఒక వస్తువుకు మనం ప్రాణం లేనటువంటి వస్తువుకు ప్రాణాన్ని ఆపాదించి చెప్పడం. ప్రాణాన్ని, దానికి ప్రాణం ఉన్నట్టుగా చెప్పి అది మాట్లాడుతుంది, అది ఇంకేదో చేస్తుంది అని చెప్పడమే పర్సోనిఫికేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ద స్టార్స్ డాన్స్డ్ ఇన్ ద స్కై. స్టార్స్ అంటే నక్షత్రాలు ఆకాశంలో నృత్యం చేశాయని చెప్పడం. కామన్గా నృత్యం చేస్తాయా? చేయవు. కానీ వాటికి ఏం చేసినాం మనము? ప్రాణాన్ని ఆపాదించినము. సో ఆ విధంగా ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తూ వాటితోటి యాక్షన్స్ చేయించడాన్ని పర్సోనిఫికేషన్గా చెప్తాం అలంకారాల్లో. సో అదనమాట. హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, ప్రాణం లేని వాటికి మానవుని యొక్క క్వాలిటీస్ని ఆపాదించడం అని అర్థం. చూస్ ద కరెక్ట్ కండిషనల్. కరెక్ట్ కండిషనల్ను రాయమంటున్నాడు. చూడండి, గమనించండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ డాష్ స్టే ఎట్ హోమ్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ డాష్ స్టే ఎట్ హోమ్. ఇక్కడ గమనించండి, ఇక్కడ V1 ఉన్నప్పుడు అందులో ఏముండాలని చెప్పిన నేను? విల్ ఉండాలని చెప్పిన. ఇవన్నీ లాజికల్ వీడియోలో మనం నేర్చుకొని ఉన్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది? విల్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఎట్ హోమ్. నెక్స్ట్, 24. చూస్ ద కరెక్ట్ ప్రిఫిక్స్ ఫర్ లీగల్. లీగల్ ఎల్ తోటి కనుక ఏదైనా వర్డ్ ఎల్ తోటి కనుక స్టార్ట్ అయినట్లయితే వాటి ముందు మనం ఐఎల్ కనుక యాడ్ చేస్తే అది ఆపోజిట్ అవుతుందని నేర్చుకున్నాం. సో యుఎన్ యాడ్ చేయము, ఐఎల్ యాడ్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఐఎల్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. లీగల్, ఇల్లీగల్. నెక్స్ట్, గమనించండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ. హీ ఈజ్ ఓల్డర్, సారీ, హీ ఈజ్ ఎల్డర్ దాన్ మీ. హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ. హీ ఈజ్ ఎల్డర్ దాన్ మీ, ఎల్డర్ టు మీ. హీ ఓల్డర్ దాన్ మీ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే మనకు బి అవుతుంది. హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ. రైట్. ఎందుకంటే ఓల్డర్ ఫర్ ఏజ్ కంపారిజన్ కోసం ఓల్డర్ని ఉపయోగిస్తాం. ఈ ఎల్డర్ అనేటువంటి దాన్నేమో గమనించండి, ఇది కూడా మనం చెప్పాం. ఓల్డర్, అదేవిధంగా ఎల్డర్. ఓల్డర్ అంటేనేమో వేరే వాటి ఈ రెండింటి భేదం చెప్తాం. ఎల్డర్ అనేటువంటిదేమో సేమ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇది ఉపయోగిస్తాం. రైట్. ఓల్డర్ అనేటువంటిదేమో వ్యక్తులకు మరియు ప్రాణం లేని వస్తువులకు కూడా మనం ఉపయోగిస్తాం. రైట్. సేమ్ ఫ్యామిలీ కాని వాటికి ఓల్డర్ ఉపయోగిస్తాము. ఓకే. కానీ ఎల్డర్ అనేటువంటిది మాత్రం సేమ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తాం. మై బ్రదర్ ఈజ్ ఎల్డర్ దాన్ మీ అని చెప్తాం. రైట్. అదే మన ఫ్యామిలీ కానప్పుడు రమేష్ ఈజ్ ఓల్డర్ దాన్ మీ అని చెప్తాం. ఓకే, నాకంటే పెద్ద అని చెప్పే సందర్భంలో. రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఎర్రర్. ఐడెంటిఫై ద ఎర్రర్. హీ డిడ్ నాట్ వెంట్ దేర్. హీ డిడ్ నాట్ వెంట్ దేర్. గమనించండి, ఇక్కడ ఈ ఎర్రర్ ఏంటిదంటే వెంట్. ఆల్రెడీ ఇక్కడ V2 ఉపయోగించాం. హెల్పింగ్ వర్బ్ V2 ఉంది కాబట్టి అక్కడ
ఇక్కడ ఆల్రెడీ ఇది వీటిలోకి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏమవుతుందంటే V1లోకి ఉండాలి. అంటే హీ డిడ్ నాట్ గో దేర్ అనేటువంటిది ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ ఏంటిది, సిలో ఉంది కదా ఎర్రర్. సో అదన్నమాట. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి 26 ప్రాక్టీస్ బిట్స్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతిరోజు ఈ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది.